రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. హార్ముజ్ జలసంధిని తెరుస్తారా తెరవరా? ఇరాన్ కు అమెరికా చేసిన హెచ్చరిక ఇది. శత్రువులకు ఎప్పుడూ మూసే ఉంచుతామని, మిత్ర దేశాలు మాత్రం స్వేచ్ఛగా రాకపోకలు సాగించవచ్చునని టెహరాన్ నాయకత్వం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ నుంచి ఓ కీలక ప్రకటన వెలువడింది. హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంలో కీలక పాత్ర పోషించిన అలీ రెజా ట్రాన్సారీ హతమయ్యారని ప్రకటించింది. ఆయన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నావల్ కమాండర్ గా పనిచేస్తున్నారు. హార్ముజ్ జలసంధిని ఆనుకొని ఉంటే బందర్ అబ్బాస్ నగరంపై తాము జరిపిన దాడుల్లో అలీ రెజా చనిపోయినట్లు ఇజ్రాయెల్ అధికారులు ప్రకటించారు. అయితే ఇరాన్ నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. హార్ముజ్ జలసంధిని తెరుస్తారా తెరవరా? ఇరాన్ కు అమెరికా చేసిన హెచ్చరిక ఇది. శత్రువులకు ఎప్పుడూ మూసే ఉంచుతామని, మిత్ర దేశాలు మాత్రం స్వేచ్ఛగా రాకపోకలు సాగించవచ్చునని టెహ్రాన్ నాయకత్వం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ నుంచి కీలక ప్రకటన వెలువడింది. హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంలో కీలక పాత్ర పోషించిన అలీ రెజా ట్రాన్సారీ హతమయ్యారని ప్రకటించింది. ఆయన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ నావల్ కమాండర్ గా పనిచేస్తున్నారు. హార్ముజ్ జలసంధిని ఆనుకొని ఉండే బందర్ అబ్బాస్ నగరంపై తాము జరిపిన దాడుల్లో అలీ రెజా మృత్యువాత పడినట్లు ఇజ్రాయెల్ అధికారులు ప్రకటించారు. అయితే ఇరాన్ నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు.